ఆయన వెళుతూ వెళుతూ నెమ్మదిగా దారి పక్కన పడ్డాడట. గాడిద ఆపాడు, గాడిద దిగాడు. అతగాడి దగ్గరికి వెళ్ళి అతని బాధలని జ్ఞాపకం చేసుకుని తన దగ్గర ఉన్న తైలం పోసి, కొబ్బరి నూనె పోసి, తర్వాత నూనెను పోసి గాయాలు కట్టి అతను తీసుకెళ్ళి పోట్లకొని వారి ఇంట్లో చేర్చాడు. నువ్వెవరు ఉండాలో తెలుసా? నీ ఒక్కదానివి సంఘంలో కానీ ఒక గాయాలు కట్టగలిగిన వ్యక్తిలాగా ఉంటే నిన్ను బట్టి సంఘం విస్తరించబడునో గాక, నిన్ను బట్టి కుటుంబాలు విస్తరించబడునో గాక. ఒక సేవకుడిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇతరుల గాయాలు కట్టగలిగి వాళ్ళ బాధ నివారణ అయ్యేట్టుగా ఒక విలువైన సువార్త, కృప వార్త, దైవ సంబంధమైన సందేశం, ప్రేమ సాక్ష్యాన్ని పంచగలిగిన కొడుకులు మీ అందరికీ ఉండునో గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రాగాలు తీసే పాటలో, ప్రసంగాలు పాయింట్లు చెప్పే పాటలో, లేదా ఘనకార్యాలు చేసే, దానాలు చేసి వడ్డనలు చేసే కార్యక్రమాలు కాదు. ఈ సంఘంలో నువ్వెవరవై ఉండాలో తెలుసా? యోసేపుకు భార్యను నేను ఎవరినో తెలుసా? యేసు ప్రధానం చేయబడిన వ్యక్తిని. నేనెవరో తెలుసా? పరిశుద్ధుల గుంపులో ప్రభు కొరకు బ్రతకడానికి ఈ సంఘంలో నన్ను పెట్టి